Central tendencies are mean, median, mode. Central tendencies are mean, median, mode. Mean గురించి మూడు విధాలుగా తెలుసుకున్నాం. మీన్ గురించి మూడు విధాలుగా తెలుసుకున్నాం. వాట్ ఈస్ ఇట్? సో మీన్ గురించి మూడు విధాలుగా తెలుసుకున్నాం. వాట్ ఈస్ ఇట్? వన్ ఈజ్ డైరెక్ట్ మెథడ్, సమ్మేషన్ fi xi by summation fi, or sigma fi xi by sigma fi, or next is summation fi di, summation fi di by summation fi plus a, or a plus summation fi di by summation fi. Di is equal to xi minus a by c. Di is equal to xi minus a by c. అది కూడా తెలుసుకుందాం. నెక్స్ట్ ఇంకొక డీవియేషన్ మెథడ్ ఏంటి? సమ్మేషన్ fi ui by summation fi into h plus a. Summation fi ui by summation fi into h plus a. This is called డీవియేషన్ మెథడ్, స్టెప్ డీవియేషన్ మెథడ్ అంటారు. సో మనం ఒకసారి రాద్దాం. సమ్మేషన్ fi ui by సమ్మేషన్ fi into c అని ఒకసారి రాద్దాం మనం. సో ఇదంతా సమ్మేషన్ fi, సౌండ్ చేద్దానా? సమ్మేషన్ fi xi by సమ్మేషన్ fi is equal to x bar, equal to x bar చేసేసినాం. నెక్స్ట్ ఒకటి x bar is equal to summation a plus summation fi di, summation fi di by summation సౌండ్ రాకూడదు నాన్న. ఓకేనా? సౌండ్ రాకూడదు. క్లియర్? నెక్స్ట్ ఇంకొక x bar is equal to a plus summation fi ui by summation fi into h. ఇలా ఈ మూడింటి గురించి తెలుసుకున్నాం. సమ్మేషన్ fi, దీన్ని మీన్ అంటారు. సో మీన్ అంటారు. సో ఈ మీన్ గురించి తెలుసుకున్నాం మనం. మీన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ 10th క్లాస్లో కూడా చేసినాం. చేసిన తర్వాత అక్కడ ఏమైనా డౌట్స్ ఉంటే మీరు అడగచ్చు. సో is there any doubt నాన్న? డౌట్స్ 14.1 అయిపోయింది. 14.1 అయిపోయింది క్లియర్గా. డూ దిస్లో అయిపోయింది. నెక్స్ట్ థింక్ అండ్ డిస్కస్ కూడా ఉందనుకుంటాను. 14.1 తర్వాత నెక్స్ట్ మనం ఏంటి, ఇదంతా మనకు దీనికి సంబంధించిన ప్రాబ్లమ్స్ మనం చేసిన తర్వాత మీన్ అయిపోయింది అంతే. ఇంకా దానికి మనకు 14.1 ఇప్పుడు మళ్ళీ ఫ్రెష్గా రాత్రి కూడా ఒకటి పెట్టాను. దాంట్లో కూడా 14.1, 14.2, 14.3 అనుకుంటాను ఉన్నది. అంతేనా హర్షిత? 14.1, 14.2, 14.3 రైట్? Yes, sir. So 14.1, I think 14.1 is clear.
అయిపోయింది 14.1. మళ్ళీ ఏదైనా డౌట్స్ ఉంటే మళ్ళీ నాకు మెసేజ్ చేయండి. దాంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే 14.1 14.1 అంతా అయిపోయింది. అవి మనం ఈ ఫార్ములాస్ ఉపయోగించి చేసినాం. ఫస్ట్ ఈజ్ డైరెక్ట్ మెథడ్, సెకండ్ అండ్ థర్డ్ ఆర్ డీవియేషన్ మెథడ్. ఇది డీవియేషన్ మెథడ్, ఇది స్టెప్ డీవియేషన్ మెథడ్ అంటారు. సో ఈ దీనికి సంబంధించిన మొత్తం అంతా మనం చేసిన తర్వాత ఒకవేళ మళ్ళీ ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి నన్ను. సో నెక్స్ట్ మనం ఏం నేర్చుకుంటాం అంటే మోడ్ నేర్చుకుంటాం. నెక్స్ట్ మనం ఏం నేర్చుకుంటాం? మోడ్. ఐ థింక్ ఇట్ ఈస్ క్లియర్. ఇది అయిపోయింది కదా నాన్న, ఇది కొట్టేస్తున్నాను. క్లియర్. నెక్స్ట్ మనం మోడ్ నేర్చుకుంటున్నాం. మోడ్. నెక్స్ట్ మళ్ళీ మీడియన్ నేర్చుకోబోతున్నాం. మీడియన్ నేర్చుకోబోతున్నాం. మోడ్ అన్గ్రూప్డ్ డేటా, గ్రూప్డ్ డేటా. మామూలుగానే మీకు తెలుసు అన్గ్రూప్డ్ డేటా spelling is correct. Grouped data, GROUPED, grouped data. సో అన్గ్రూప్డ్ డేటా, గ్రూప్డ్ డేటా. సో అన్గ్రూప్డ్ డేటాకు మోడ్ అంటే ఏంటంటే, ఫస్ట్ యు మే అరేంజ్ దోస్ అన్గ్రూప్డ్ డేటా, వాటిని ఏమంటారు అన్న అబ్జర్వేషన్స్, those observations in either in ascending order or descending order, then you may find that which number is occur more than other numbers. ఏ నెంబర్ అయితే మరలా వస్తాయో దాన్ని మనం ఏమంటామంటే మోడ్ అంటారు. ఇది 9th క్లాస్లో ఉంది, తర్వాత 10th క్లాస్లో ఉంది. కాబట్టి ఇద్దరు వినండి, ఖచ్చితంగా ఇద్దరికి చెప్పాల్సిందే. సో విచ్ నెంబర్ is occur more times, then we call it as mode. A mode is that value among the observations which occurs most frequently. A mode is that value among the observations which occurs most frequently. ఏదైతే సో am I audible Lana? Yes, sir. Am I? Okay. సో ఇక్కడ స్పీకర్ ఓకే వినిపిస్తుంది. అవుట్పుట్ కూడా అట్లే ఉంది కదా. ఓకే రైట్. హలో వినిపిస్తుంది. ఓకే. సో అన్గ్రూప్డ్ డేటా, గ్రూప్డ్ డేటా. So a mode is that value among the observations which occurs most frequently అన్నమాట. సో ఏదైతే ఫ్రీక్వెంట్గా మరలా వస్తుంటుందో దాన్ని ఏమంటాము? మోడ్ అంటారు. ఫ్రీక్వెంట్గా అక్కర్ అయ్యే వాల్యూని మనం ఏమంటామంటే మోడ్ అంటారు. దట్ ఈస్ అన్గ్రూప్డ్ డేటా. నౌ గ్రూప్డ్ డేటాలో, ఇది అన్గ్రూప్డ్ డేటాలో క్లియర్ అన్నమాట. అన్గ్రూప్డ్ డేటాలో ఏంటంటే మోస్ట్ ఫ్రీక్వెంట్గా అక్కర్ అయ్యేవా, మోస్ట్ ఫ్రీక్వెంట్గా. సో ఇంకా ఏమన్నా సరిగా కనపరాకుండా ఉంటే మీరు చెప్పండి, దీన్ని మళ్ళీ జూమ్ అయినా చేద్దాం. మోస్ట్ ఫ్రీక్వెంట్లీ అక్కర్ నెంబర్ అంటే మరలా వచ్చే దాన్ని మనము మోడ్ అంటారు. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే గ్రూప్డ్ డేటా. ఈ గ్రూప్డ్ డేటాలో మోడ్ ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ ఫార్ములా నేర్చుకున్న తర్వాతనే
మనం దాంట్లోకి వెళ్ళిపోదాం. మోడ్ ఈజ్ ఈక్వల్ టు ఏంటంటే ఎల్ ప్లస్ F1 minus F0 by 2F1 minus F0 minus F2 minus F2 into H. ఇక్కడ ఏంటి ఎల్ అంటే ఏంది, దాని కథ కమాంబినేషన్ ఏదో తెలుసుకుందాం. సో ఫస్ట్ ఎల్ మీన్స్ ఎల్ is equal to lower boundary BOUNDARY lower boundary. నెక్స్ట్ హెచ్ వచ్చేసి హెచ్ ఏంది చెప్పన్నా, క్లాస్ ఇంటర్వెల్ అనొచ్చా, నేను క్లాస్ ఇంటర్వెల్ అనొచ్చా, హయ్యర్ బౌండరీ హెచ్ వచ్చేసి హెచ్ చెప్పినాను, క్లాస్ ఇంటర్వెల్ ఆర్ క్లాస్ సైజ్ అనమాట. సైజ్ అట్ ద మోడల్ క్లాస్ ఇంటర్వెల్ నెక్స్ట్ మీకు తెలియదండి F1 అని అట్లే రాసుకోండి. F1 is equal to frequency of the model class. Frequency of the model class. ఇది 9th 10th రెండు ఒకటే, ఇంకేం మాట్లాడాల్సిన అవసరం లేదు. ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద మోడల్ క్లాస్. frequency of the model class. Next F0 is equal to, అక్కడ రాసేది ఇక్కడ ఉండదు. F1 అంటే కొంచెం పైన ఉంటుంది అనమాట. F0 is equal to frequency of the class preceding the model class. Frequency of the class preceding the model class. Model class. Next F2 is equal to ఏంటంటే frequency of the class, సేమ్ అంతే, frequency of the class succeeding the model class. ఇదన్నమాట మోడల్ క్లాస్. ఇది మనకు సంబంధించినది అనమాట. సో ఎల్ ఈజ్ ఈక్వల్ టు లోయర్ బౌండరీ, ఈ హెచ్ ఈజ్ సైజ్ అట్ ద మోడల్ క్లాస్, క్లాస్ ఇంటర్వెల్ అంటే మీకు క్లియర్గా చెప్పాను, అప్పర్ బౌండరీ మైనస్ లోయర్ బౌండరీ. ఈ విధంగా నెక్స్ట్ F1 అంటే ఫ్రీక్వెన్సీ. అసలు మోడల్ క్లాస్ అంటే ఏంటి సార్ అంటే, మనము లెక్క చేసేటప్పుడు అంటే ప్రాబ్లం చేసేటప్పుడు మనం చెప్తాం అన్నమాట. సో ఫస్ట్ దిస్ ఇస్ ద ఫార్ములా. మోడ్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ ప్లస్ F1 మైనస్ F0 బై 2F1 మైనస్ F0 మైనస్ F2 ఇంటూ హెచ్. దీన్నే ఇంకొక విధంగా కూడా చెప్పచ్చు, ఎల్ ప్లస్ డెల్టా 1 బై డెల్టా 1 ప్లస్ డెల్టా 2 ఇంటూ హెచ్. అట్లనే రాసుకోవచ్చు. సౌండ్ చేయదు. సో థ్యాంక్ యూ, సౌండ్ చేయొద్దు. నెక్స్ట్ ఈ విధంగా మనకు గ్రూప్ డేటా, అన్గ్రూప్ డేటా, మీన్ అయిపోయింది. మనకు మీన్ సంబంధించిన ప్రాబ్లమ్స్ క్లియర్గా అయిపోయినాయి. నెక్స్ట్ ఇక్కడ సౌండ్ చేయదు. సో అన్ఈక్వల్ క్లాసెస్, ఈక్వల్ క్లాసెస్ అని మీకు తెలుసు, రెండు విధాలుగా ఉంటాయి. అన్ఈక్వల్ క్లాసెస్, ఈక్వల్ క్లాసెస్. అంటే
వాటిని ఏమంటారంటే మీకు తెలిసినది ఎక్స్క్లూజివ్ ఇంటర్వెల్స్, ఇంక్లూజివ్ ఇంటర్వెల్స్. ఎక్స్క్లూజివ్ ఇంటర్వెల్స్, ఇంక్లూజివ్ ఇంటర్వెల్స్. సో ఇంక్లూజివ్ ఇంటర్వెల్స్ మీన్స్ మీరు ఆల్రెడీ ఒక చిన్న విషయం నేర్చుకున్నారు. ఏంటంటే 0 to 10, వీళ్ళందరూ అన్నమాట 11 to 20 సౌండ్ చేద్దానా, 21 to 30, 31 to 40. ఇవి ఒక రకమైన ఇంటర్వెల్స్. ఇంకొక రకమైన ఇంటర్వెల్స్ హలో సో ఎందుకంటే రికార్డింగ్ అయితే ఉంటుంది, మళ్ళీ ఇది మనం యూట్యూబ్లో పెడతాం, పిల్లవాళ్ళు వింటారు, అప్పుడు మన దగ్గర అసహ్యంగా ఉంటుంది. సో 0 to 10, 11 to 20. ఫస్ట్ మనము జస్ట్ బేసిక్స్ చెప్తున్నాను. 0 to 10లో 0ని ఏమంటారంటే లోయర్ లిమిట్ అంటారు. లోయర్ లిమిట్. బాగా వినండి, ఇది ఆల్రెడీ చెప్పినాను, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. ఎందుకంటే ఇది మోడ్ చెప్పేటప్పుడు మనకు ఇవి అవసరం కాబట్టి చెప్తున్నాను. మోడ్ చెప్పేటప్పుడు ఇవి అవసరం కాబట్టి మనం చెప్తున్నాం అనమాట. 0ను లోయర్ లిమిట్ అంటారు, 10ను అప్పర్ లిమిట్ అంటారు. 10 ఏమంటారంటే అప్పర్ లిమిట్ అంటారు. 10 ఏమంటారంటే అప్పర్ లిమిట్ అంటారు. 10 ఏమంటారంటే అప్పర్ లిమిట్ అంటారు. 0ను లోయర్ లిమిట్ అంటారు, 10 అప్పర్ లిమిట్ అంటారు, లేదా బౌండరీ అంటారు. బౌండరీ ఎప్పుడని పిలుస్తామంటే బౌండరీ చూడండి, ఇప్పుడు సో చూడండి, ఎవరి దగ్గర నుంచి సౌండ్ వస్తుంది? ఓకే, ఇది మన ఇల్లు అనుకోండి, ఇది మన ఇల్లు అనుకోండి. ఇది కాంపౌండ్ వాల్ కట్టాం. కాంపౌండ్ వాల్ కట్టినా ఏం కట్టినా కనీసం అంటే కొంచెమన్నా విడిచిపెడతాం కదా మనం, కొంచెమన్నా స్థలం విడిచిపెడతాం. అటు ఒక అడుగు, ఇటు ఒక అడుగు, ఎందుకంటే మనం తిరిగేదానికి. లేదా అవతల ఇండ్లు ఈ విధంగా ఉన్నాయనుకోండి, ఈ మధ్యలో ఉండే ఈ ప్లేస్లో ఈ పక్క ఒక అడుగు మనం విడిచిపెడతాం, ఈ పక్క ఒక అడుగు వాళ్ళు విడిచిపెడతారు. ఇళ్ళన్నీ ఇట్లే ఉంటాయి. అంటే ఇప్పుడు కొన్ని ఇళ్ళు మాత్రం డైరెక్ట్ కట్టేసుకుంటున్నారు, ఇట్లా కట్టేసుకుంటున్నారు. కానీ కొన్ని ఇళ్ళు మాత్రం ఇలా ఉంటాయి, ఉంటాయి ఉండవా? సో ఇక్కడ మనం కాంపౌండ్ వాల్ కట్టేసి ఉంటాం. కాంపౌండ్ వాల్ కట్టిన తర్వాత కూడా మనం ఒక అడుగు విడిచిపెట్టింటాం. సో కాంపౌండ్ వాల్ వరకే మన హద్దులు అంటే మనం ఒప్పుకోం. మన తర్వాత ఒక అర్ధ అడుగు ఉంటుంది. బట్ మున్సిపాలిటీ వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఇక్కడ ఒక అడుగు ఖచ్చితంగా విడిచిపెట్టాలా అంటున్నారు. ముందర 2 అడుగులు, ఫ్రంట్ 2, తర్వాత బ్యాక్ మీరు విడిచిపెట్టుకోలేదు, ముందర మాత్రం విడిచిపెట్టుకో. ఎందుకు? దారికి అంటే మనకు దాన్ని ఏమంటారంటే రోడ్డు వేసేదానికి ముందర 3 అడుగులు విడిచిపెట్టుకుంటున్నారు. ఈ 3 అడుగుల వరకు నీ హద్దు ఉంటుంది, నీ బౌండరీ ఉంటుంది. కానీ అది నువ్వు ఉపయోగించుకోవడానికి అవకాశం లేదు. ఇంతవరకే నువ్వు ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. ఇక్కడ కూడా అంతే. 0 to 10, 11 to 20 అంటే వీటిని ఏమంటారంటే లిమిట్స్, హద్దులు అంటారు. వీటిని కూడా బౌండరీస్ అంటారు. ఈ బౌండరీస్లో ఫస్ట్ క్లాస్ ఇంటర్వెల్, దీన్ని ఏమంటారు? క్లాస్ ఇంటర్వెల్స్ అంటారు. అర్థమవుతుంది కదా? 0 to 10, 11 to 20, 21 to 30, 31 to 40. These are the class intervals అంటారు. సో 0 to 10 is upper limit, 11 is lower limit. ఇక్కడ 10, 11 రెండు కూడా ఈక్వల్ కావు. One class lower limit is not equal to another class upper limit. కాబట్టి వీటిని ఏమంటామంటే మనం ఇంక్లూజివ్ క్లాస్ ఇంటర్వెల్స్ అంటారు.
వీటిని ఏమంటామంటే ఇంక్లూజివ్ క్లాస్ ఇంటర్వెల్స్ అంటారు. ఇంక్లూజివ్ క్లాస్ ఇంటర్వెల్స్ అంటారు. ఒక క్లాస్ ఇంటర్వెల్ నెక్స్ట్ క్లాస్ అప్పర్ లిమిట్ లోయర్ లిమిట్ కు, ఒక క్లాస్ అప్పర్ లిమిట్ నెక్స్ట్ క్లాస్ లోయర్ లిమిట్ కి ఈక్వల్ అయితే దీన్ని మనం ఏమంటామంటే ఎక్స్క్లూజివ్ క్లాస్ ఇంటర్వెల్స్ అంటారు. ఎక్స్క్లూజివ్ క్లాస్ ఇంటర్వెల్స్ అంటారు. ఎక్స్క్లూజివ్, వినండి అన్న, ఎక్స్క్లూజివ్ క్లాస్ ఇంటర్వెల్స్ అంటారు. ఎక్స్క్లూజివ్ క్లాస్ ఇంటర్వెల్స్. సో ఇంక్లూజివ్ క్లాస్ ఇంటర్వెల్స్, ఎక్స్క్లూజివ్ క్లాస్ ఇంటర్వెల్స్. ఇక్కడ మనము అర్థమెటిక్ మీన్ అంటే మీన్ ఆల్రెడీ చేసినాం కాబట్టి అర్థమెటిక్ మీన్ రెండింటికి చేయొచ్చు. ఎక్స్క్లూజివ్ క్లాస్ ఇంటర్వెల్స్ చేయొచ్చు, ఇంక్లూజివ్ క్లాస్ ఇంటర్వెల్స్ కు చేయొచ్చు. బట్ మోడ్ కు మాత్రం మనం ఎక్స్క్లూజివ్ క్లాస్ ఇంటర్వెల్స్ కు మాత్రమే చేస్తాం. మోడ్ కు మాత్రం ఎక్స్క్లూజివ్ క్లాస్ ఇంటర్వెల్స్ కు మాత్రమే చేస్తాం. అర్థమైందా? ఎక్స్క్లూజివ్ క్లాస్ ఇంటర్వెల్స్ మాత్రమే చేస్తాం. అందుకనే నేను ఇప్పుడు చెప్తున్నాను. సో ఎక్స్క్లూజివ్ క్లాస్ ఇంటర్వెల్ అంటే మొదటి దాని యొక్క అప్పర్ లిమిట్ తరువాత తరగతి యొక్క లోయర్ లిమిట్ కు ఈక్వల్ అయితే దాన్ని మనం ఏమంటామంటే ఎక్స్క్లూజివ్ క్లాస్ ఇంటర్వెల్స్ అంటారు. నెక్స్ట్ మొదటి దాని యొక్క అప్పర్ లిమిట్ ఫస్ట్ క్లాస్ యొక్క అప్పర్ లిమిట్ ఆర్ ఏదో క్లాస్ యొక్క అప్పర్ లిమిట్ దాన్ని ఏమంటారు? దీన్ని సక్సీడింగ్ క్లాస్ అంటారు. సో వాట్ ఈస్ ద సక్సీడింగ్ క్లాస్ ఆఫ్ 11, 20 అంటే మీరేం చెప్తారు? 21, 30 అంటారు. Am I right? Yes, sir. Yes. What is the succeeding number of 20 అంటే ఏం చెప్తారు? సక్సీడింగ్ నెంబర్ న్యాచురల్ నెంబర్స్లో కానీ హోల్ నెంబర్స్లో కానీ ఇంటీజర్స్లో కానీ ఏదైనా కానీ సక్సీడింగ్ నెంబర్ ఆఫ్ 20 అంటే దాని తర్వాతది +1 యాడ్ చేయాలి. ప్రెసీడింగ్ నెంబర్ అంటే దాని తర్వాతది అంటే దాని ముందుది అంటే ఏంటి? మనము కరెక్ట్ వెంకటేశ్వర్లు. ప్రెసీడింగ్ అంటే దాని ముందరే. అందుకే ఈ ప్రిసీడింగ్ సక్సీడింగ్ రెండు వచ్చినాయి కాబట్టి నేను చెప్తున్నాను అనమాట. సో సక్సీడింగ్ మీన్స్ ఆఫ్టర్ నెంబర్. సో 20 ఆఫ్టర్ నెంబర్ ఏంటి? 21. 20 ప్రిసీడింగ్ నెంబర్ చెప్పండి. 20 ప్రిసీడింగ్ నెంబర్ 19. వెరీ గుడ్ అన్న. 20 ప్రిసీడింగ్ నెంబర్ వచ్చేసి 19. సో 19 అన్నమాట. ఈ విధంగా మనం చెప్తాం అనమాట. సో ప్రిసీడింగ్ క్లాస్ ఇక్కడ 0 to 10, ఇక్కడ 0 to 10 ప్రిసీడింగ్ క్లాస్ ఏంటి? లేదు. 0 to 10 ప్రిసీడింగ్ క్లాస్ లేదు. ఇక్కడ లేదు, ఇక్కడ లేదు. బట్ 0 to 10 సక్సీడింగ్ క్లాస్ ఉంది కదా. ఇక్కడ 11 to 20 ఉంది, ఇక్కడ 10 to 20 ఉంది. సక్సీడింగ్ క్లాస్ అంటే దాని తర్వాత క్లాస్. సక్సీడింగ్ క్లాస్ అంటే దాని తర్వాత క్లాస్. ప్రిసీడింగ్ క్లాస్ అంటే దాని ముందు క్లాస్. దాన్ని ఇంగ్లీష్లో బిఫోర్ క్లాస్, ఆఫ్టర్ క్లాస్ అని రెండు విధాలుగా చెప్తాం అనమాట. సో సక్సీడింగ్, ప్రిసీడింగ్ రెండు అయిపోయినాయి. ఇక్కడ మనము డిఫైన్ చేయాల్సిన వాటిని మనం చేస్తున్నాం అన్నమాట క్లియర్గా. ఒకవేళ ముందు రాకపోయినా మీకు అర్థమవుతుంది, ఇప్పుడు అవుతుంది, నష్టం ఏం లేదు. ముందు క్లాసులు ఒకవేళ వినకపోతే యూట్యూబ్లో పెట్టింటాను, వాటిని వినండి. సో వీటిని ఈ విధంగా లోయర్ లిమిట్ తర్వాత క్లాస్ అప్పర్ లిమిట్కి ఈక్వల్ కాకపోతే ఇంక్లూజివ్, ఈక్వల్ అయితే వాటిని ఏమంటాము ఎక్స్క్లూజివ్ క్లాస్ ఇంటర్వెల్స్. దాట్స్ ఇట్. ఇంకేం లేదు దాని గురించి, ఇంకా వేరే మాట్లాడాల్సిన అవసరం లేదు. సో అయిపోయిన తర్వాత నెక్స్ట్ హెచ్ అంటే ఏంటంటే క్లాస్ ఇంటర్వెల్ ఆర్ క్లాస్ లెంగ్త్ ఆర్ క్లాస్ సైజ్. మూడు విధాలుగా చెప్పచ్చు. ఈ హెచ్ ఎలా వస్తుంది రాయ్యా అంటే అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్. ఏ క్లాస్ కైనా అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ ఆర్ అప్పర్ బౌండరీ మైనస్ లోయర్ బౌండరీ. ఇక్కడ 10 - 0 ఎంత? 10. ఇక్కడ 20 - 10 ఎంత? 10. 30 - 20 ఎంత? 10. 40 - 30 ఎంత? 10. 20 - 11 ఇక్కడ ఇది రాదు, కరెక్ట్గా రాదు. ఇది కరెక్ట్గా రాదు. ఈ కరెక్ట్గా రావాలంటే వీటిని మనము ఎక్స్క్లూజివ్ క్లాస్ ఇంటర్వెల్స్గా చేసుకున్న తర్వాతనే క్లాస్ ఇంటర్వెల్ కరెక్ట్గా వస్తుంది. ఎక్స్క్లూజివ్ క్లాస్ ఇంటర్వెల్స్గా చేసుకున్న తర్వాతనే కరెక్ట్గా వస్తుంది. అందుకనే ఇక్కడ మనము మోడ్లో ఇంక్లూజివ్ క్లాస్ ఇంటర్వెల్స్ వాడము. ఓన్లీ ఎక్స్క్లూజివ్ క్లాస్ ఇంటర్వెల్స్ వాడతాము. ఒకవేళ ఇంక్లూజివ్ క్లాస్ ఇంటర్వెల్స్ వాడితే మనం దాన్ని ఎక్స్క్లూజివ్ లేక మార్చుకోవాలి. అప్పుడు మనం ఏం చేయాలంటే లోయర్ లిమిట్కు 0.5 యాడ్ చేయాలి. లోయర్ లిమిట్కి 0.5 తీసేయాలి.
అప్పర్ లిమిట్కు 0.5 యాడ్ చేయాలి. అప్పర్ లిమిట్కు 0.5 యాడ్ చేయాలి అంతే. సో 0.5 10.5 అని, నెక్స్ట్ 10.5 20.5 అని అట్లా యాడ్ చేసుకుంటూ పోతే మనకు అప్పుడు ఒక క్లాస్ యొక్క లోయర్ లిమిట్ ఇంకో క్లాస్ యొక్క అప్పర్ లిమిట్కి ఈక్వల్ అవుతుంది. కాబట్టి వాటిని మనం ఎక్స్క్లూజివ్ క్లాస్ ఇంటర్వల్స్ అంటారు. వాటిని మనము ఎక్స్క్లూజివ్ క్లాస్ ఇంటర్వల్స్ అంటారు. దట్స్ ఇట్, అంతే, ఇంకేం లేదు. దట్స్ ఇట్, ఇంకా వేరే ఛాన్సే లేదు, ఇంకా వేరే ఛాన్సే లేదు. సో ఇలా మనం చెప్పుకుంటూ వెళ్తాం, ఇలా మనం చెప్పుకుంటూ వెళ్తాం. సో కొంచెం సౌండ్ చేయదునా. సో ఇంక్లూజివ్ క్లాస్ ఇంటర్వల్స్, ఎక్స్క్లూజివ్ క్లాస్ ఇంటర్వల్స్ క్లియర్ అయిపోయింది నాకు తెలిసి. ఇంకా ఏమి డౌట్స్ ఉన్నాయా అక్కడ ఏమన్నా? ఇంక్లూజివ్ క్లాస్ ఇంటర్వల్స్, ఎక్స్క్లూజివ్ క్లాస్ ఇంటర్వల్స్, ఎనీవన్? నో సార్, డౌట్స్ ఏం లేవు సార్. ఓకేనా. తర్వాత లోయర్ లిమిట్, అప్పర్ లిమిట్, ఆర్ లోయర్ బౌండరీ, అప్పర్ బౌండరీ అంటే ఈ గీత ఉంది కదా, గీత ఉంది సార్, గీతకు ఎడమ వైపు ఉన్నదాన్ని లోయర్ లిమిట్ అంటారు, గీతకు కుడి వైపు ఉన్నదాన్ని అప్పర్ లిమిట్ అంటారు, లేదా అప్పర్ బౌండరీ, లోయర్ బౌండరీ అంటారు. సో ఇంకొకటి తీసుకొని చెప్తాను. సో ఇక్కడ 31 అంటే లోయర్ లిమిట్ అంటారు, లోయర్ లిమిట్ అంటారు. 40 అంటే అప్పర్ లిమిట్ అంటారు. ఏమ రైట్? అట్లాగే ఇక్కడ 30 అంటే లోయర్ లిమిట్ అంటాను, 40 అంటే అప్పర్ లిమిట్ అంటాను, 40 అంటే అప్పర్ లిమిట్ అంటాను, 40 అంటే అప్పర్ లిమిట్ అంటాను. ఇది అన్నమాట మనకు కావాల్సిన పని అన్నమాట. సో 31 లోయర్ లిమిట్, 40 అప్పర్ లిమిట్. ఈ విధంగా అప్పర్ లిమిట్, లోయర్ లిమిట్స్ కూడా తెలిసిపోయినాయి. తెలిసిపోయిన తర్వాత ఇక్కడ మనం తెలుసుకునే దానికి ఇంకా ఈ వీటిలో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి. హెచ్ అంటే క్లాస్ ఇంటర్వెల్. క్లాస్ ఇంటర్వెల్ ఏంటంటే ఇప్పుడు నీకు లోయర్ లిమిట్ చెప్పినాను, హెచ్ చెప్పినాను. ఇక F1, F0, F2 అనేవి రాలే, అవి మనం ప్రాబ్లం చేసేటప్పుడు వస్తాయి. F1, F0, F. అట్లాగే ప్రిసీడింగ్ క్లాసు, ఆఫ్టర్ క్లాస్ అంటే కూడా చెప్పాను. ప్రిసీడింగ్ క్లాస్, వాట్ ఈస్ ద ప్రిసీడింగ్ క్లాస్ ఆఫ్ 21, 30 అంటే నేను 11, 20 అంటాను. ఎవరన్నా తప్పంటారా? నో సార్, కరెక్టే సార్. సో నేను సక్సీడింగ్ క్లాస్ ఇక్కడ ఈ ఎక్స్క్లూజివ్ క్లాస్ ఇంటర్వల్స్ లో 10, 20కి ఎక్సీడింగ్ క్లాస్ అంటే 20, 30 అంటాను. 10, 20కి ఎక్సీడింగ్ క్లాస్ అంటే 20, 30 అంటాను. మీరు ఎవరైనా తప్పంటారా? టెన్ 20కి ఎక్సీడింగ్ క్లాస్ 20, 30 అంటాను. మీరు ఎవరైనా తప్పంటారా? ఓకే. ఈ విధంగా మనము సక్సీడింగ్ క్లాసు, ప్రిసీడింగ్ క్లాస్ తెలుసుకున్నాం, హెచ్ తెలుసుకున్నాం. తర్వాత ఎల్ అంటే లోయర్ బౌండరీ. సో అక్కడ క్లియర్గా ఉంది చూడండి, మన మోడ్ అనే ప్రాబ్లంలో బౌండరీ అనే మాటే ఉంది, లిమిట్ అనే మాట లేదు. లిమిట్ అనే మాట లేదు, బౌండరీ అనే మాటే ఉంది. ఏమైనా క్లియర్ అన్నా? బాగా వినిపిస్తుంది కదన్నా? ఓకే. సో బౌండరీ అనే మాట ఉంది, డైరెక్ట్ బౌండరీ అనే ఇచ్చినాడు. కాబట్టి మనము ఇంక్లూజివ్ క్లాస్ ఇంటర్వెల్స్ ను we cannot use inclusive class intervals in mode, defining mode చేసేటప్పుడు ఇంక్లూజివ్ క్లాస్ ఇంటర్వెల్స్ ను వాడము. సో దట్స్ వై ఇంక్లూజివ్ క్లాస్ ఇంటర్వెల్స్ ను మోడ్ లో ఇంటూ చేయాలి, ఎక్స్క్లూజివ్ క్లాస్ ఇంటర్వెల్స్ ను రైట్ చేయాలి. ఇక్కడ కేవలం బౌండరీస్ మాత్రమే వాడతాము, మరేవి వాడము. సో ఎల్ అంటే క్లియర్ అయిపోయింది, హెచ్ అంటే క్లియర్ అయిపోయింది నాకు తెలిసి. సో ఎల్ మీన్స్ లోయర్ బౌండరీ, హెచ్ మీన్స్ క్లాస్ ఇంటర్వెల్. క్లాస్ ఇంటర్వెల్ ఎలా వస్తుంది రాయ అంటే అప్పర్ బౌండరీ మైనస్ లోయర్ బౌండరీ. దాట్స్ ఇట్, ఇంకేం లేదు, వేరే క్వశ్చనే లేదు. నెక్స్ట్, అన్గ్రూప్డ్ డేటాకు మోస్ట్ ఫ్రీక్వెంట్లీ అక్కర్ నెంబర్ ఈజ్ కాల్డ్ మోడ్ అంటాం. మోస్ట్ ఫ్రీక్వెంట్లీ అక్కర్ నెంబర్ ఈజ్ కాల్డ్ మోడ్ అంటాం అన్నమాట. నెక్స్ట్ ఏంటి మోడ్ అంటే, ఈ గ్రూప్ డేటాలో మోడ్ అంటే L ప్లస్ F1 మైనస్ F0 బై 2F1 మైనస్ F0 మైనస్ F2 బై ఇంటూ హెచ్. ఇది చేసినాం అనమాట. సో జస్ట్ ఈ మోడ్ గురించిన సమాచారం అంతా మనం తెలుసుకున్న తర్వాత ప్రాబ్లమ్స్ చేస్తాం. ఇక్కడ సెంట్రల్ టెండెన్సీలో మోడ్, మీన్, మీడియన్ ఈ మూడు ఉంటాయి సెంట్రల్ టెండెన్సీలో. ఇక్కడ మీరు 14.1, 14.2, 14.3 ఈ మూడు మాత్రమే ఉన్నాయనుకుంటారా? 14.1, 14.2. సో 14.2లో మోడ్ ఉంది,
14.3లో మీడియన్ ఉందనుకుంటాను. 14.3లో మీడియన్ రైట్. 14.4లో గ్రాఫ్స్ ఉన్నాయి. మనకు గ్రాఫ్స్ లేవు కాబట్టి సో క్లియర్గా మీరు పర్ఫెక్ట్గా వింటే నాకు తెలిసి ఈ రేపు శుక్రవారం కదా, రేపు శుక్రవారం మొన్నాడు శనివారానికల్లా అయిపోతాయి స్టాటిస్టిక్స్. శనివారానికల్లా అయిపోతాయి. సో సో మీరు వింటే అయిపోతాయి అదనమాట. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే దీన్ని క్లియర్ చేస్తున్నానా, ఇంకేం అవసరం లేదు కదా ఇది. ఎస్ సార్. ఓకే, పోయిందంతా పోయింది, ఇంకెందుకు మళ్ళీ రాయలేము, అది కాదు. సో 1 minute ఉంది, ఇంకా మళ్ళీ జాయిన్ కండి. 1 minuteలో మీరు ఒక్కటి గమనించాల్సిన విషయం ఏంటంటే మీకోసం నేను 7కి పెడితే 7:20కి పెడితే మీరు రాకపోతే ఇంకెందుకు 7:20కి పెట్టడం. శ్రావణ్ 7:20కి నీ కోసం పెట్టాను, నీ కోసము. తర్వాత హరిచర్విక అనే పాప సార్ కరాటేకి పోయిస్తాను సార్ అంటే మనము మీ ఇద్దరి కోసం 7:20కి పెడితే మీరిద్దరు రాకపోతే ఎట్లా. అవును సార్, మీరు నిన్న అన్నారు సార్ కరాటే పోతున్నారని. కరాటేకి పోతున్నారు కాబట్టి నేను లక్షణంగా